ఇందిరమ్మ ఇండ్లకు మళ్ళీ అవకాశం అట. కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా గతంలో దరఖాస్తు చేసుకునే వారికి మరో ఛాన్స్. రేపటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభల్లో స్వీకరిస్తారట. ఇది కొంత దుమారం అయింది. మొన్న ప్రకటించిన లిస్టు కులగణన రిపోర్ట్స్ ఆధారంగా, నివేదిక ఆధారంగా తీసుకున్నారు. మొత్తం అటు ఇటు అయిపోయింది. ఎందుకంటే ఆ కులగణనలో అందరూ అన్ని డీటెయిల్స్ పెట్టలే. రేషన్ కార్డు లేదు అని పెట్టిరు కానీ వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి అనేది ప్రకటించలేదు. దీంతో వాళ్ళ రేషన్ కార్డు లేదని కానీ వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేసారు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగ ఇంకోట ఏం చూడలే. సో అట్లా అనర్హులకి చాలామందికి వచ్చింది. గ్రామ పంచాయతీలు గ్రామాల్లో పెద్ద దుమారం అయిపోయింది. దీంతో తేరుకున్న గవర్నమెంట్ మంత్రి ఇమీడియట్గా దానికి నష్ట నివారణ చర్యలు చేపట్టే పనిలో పడ్డారు. అండ్ దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకునే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందట. ఇందిరమ్మ ఇండ్ల కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు చేర్పులు అండ్ కుటుంబ సభ్యుల చేరికల కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకోబోతున్నది. అయితే గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన, ఇటీవల నిర్వహించిన కులగణనలో ఈ వివరాలు వెల్లడించిన వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అందరినీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం అవసరం లేదు. మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ చూడండి, అందులో కింద చాలా క్లియర్గా అడిగిర్రు. మీరు వైట్ రేషన్ కార్డ్ కాపీని అటాచ్ చేయమని అడిగిర్రు. ఉన్న వాళ్ళు అటాచ్ చేసిర్రు, లేని వాళ్ళు మా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చమనో లేకపోతే కొత్తది కావాలనో అడిగిర్రు. దాన్ని బేస్ చేసుకొని అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే అయిపోతుంది. ఈ లొల్లంత ఎందుకు? ఎవరైనా ప్రజాపాలన అప్లికేషన్ ఫిల్ చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పండి, ఇంకో అవకాశం ఇవ్వండి. ఇటీవల నిర్వహించిన కులగణనలో ఈ వివరాలు వెల్లడించిన వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. మంగళవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించబోతున్న గ్రామ సభల్లో ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీల కుటుంబాలకు అందించబోయే ఆర్థిక సహాయాన్ని మహిళల ఖాతాలో జమ చేస్తారట. కుటుంబ పెద్దవారీగా వివరాలు, కొత్త రేషన్ కార్డులు లేదా ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు, సభ్యుల మార్పులు చేర్పుల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎస్ సూచించారు. గ్రామ సభల్లో తీసుకోబోయే దరఖాస్తుల్లో ముఖ్యంగా కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, సభ్యులందరి ఆధార్ నెంబర్లు, కులం, ఫోన్ నెంబర్ సహా పూర్తి చిరునామా తీసుకుంటారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు 6,68,309 ఉన్నాయని కులగణనలో భాగంగా ఈ నెల 18 నాటికి ప్రభుత్వానికి అందిన వివరాల్లో తేలింది. ఇదే విషయాన్ని కలెక్టర్లకు పంపిన జాబితాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు 12,07,895 ఉన్నాయి. వీటి ద్వారా 18,01,033 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో కొన్ని పరిశీలన జరిగితే మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. సభ్యుల చేర్పులు, కొత్త కార్డుల కోసం మొత్తం 18,76,204 దరఖాస్తులు వస్తే వీటి ద్వారా 29,66,085 మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. ఇవి కాకుండా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డుల కోసం లేదా దాంట్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించబోతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నాటికి సర్వే పూర్తవబోతున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 18,68,572 మందికి ఇండ్ల స్థలాలున్నాయి. 11,60,60,979 మందికి స్థలాలు లేవు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వానికి 80,54,000 దరఖాస్తులు వస్తే వీటిలో ఇప్పటి వరకు ఇండ్ల స్థలాలు ఉన్నవారు, లేనివారు కలిపి 30,29,551 మంది ఉన్నట్లు తేలగా మిగిలిన 50,24,000 దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు తీసుకోబోయే దరఖాస్తుల పైన కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. ఇందుకు సంబంధించిన సూచనలు విడిగా ఇవ్వబోతున్నట్లు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఇప్పుడు 10 ఏళ్లుగా వెయిట్ చేసిన జనం ఒక నెల రోజులు వెయిట్ చేయరని ఏమీ లేదు. ప్రజలు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా చేయండి అని అడుగుతున్నారు. 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు లేకుండా, ఒక్క ఇల్లు లేకుండా వెయిట్ చేసిరు కదా. ఓ నెల 2 నెలలు వెయిట్ చేస్తారు. 11 నెలలుగా వెయిట్ చేసిరు కదా. ఏమైనా కాంగ్రెస్ మీద రోడ్ల మీదకి వచ్చి ఏమైనా యుద్ధం చేసిరా? లేదే. చూస్తున్నారు తమాషా ఏం చేస్తారు, ఎంతవరకు అని. ఇది ఇంకా డిలే అయ్యేలాగా లేకపోతే ఇంకోటిలాగా చేసుకోకండి. మీరు గ్రామ సభ పెట్టాలి అన్న నిర్ణయం మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అమలు చేయండి. గ్రామ సభల్లోనే నిర్ణయం తీసుకోండి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు తేలిపోద్ది. దాన్నే గ్రామ సభలోనే తేలిపోతుంది. ఎవరైనా అనర్హుడికి ఇస్తుండే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి ఎట్లా ఇస్తేవానంటే అయిపోయాయి.
ఇంటూ మార్కు పెట్టేస్తారు. అర్హుడికి రాకపోతే ఇగో ఇంతకంటే దారుణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా, ఇట్లా బతుకుతున్నాడు, ఆయనకి ఇల్లు లేదు ఏం లేదు అన్నప్పుడు అవును అని అందరు అంటారు. అప్పుడు ఆయనకి రైట్ మార్క్ పెట్టవచ్చు. అసలు ఎవరింట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎప్పటి నుంచి రేషన్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి అర్హులా కాదా అన్నది గ్రామ సభలోనే తేలుతుంది. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామ సభను పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేకపోతే ఆత్మీయ భరోసా పథకం కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానీ అక్కడే అర్హుల జాబితాని సిద్ధం చేయండి. ఏ రిపోర్ట్స్ ఏమీ చెయ్యవు. మీరు కులగణన సర్వేని రేషన్ కార్డులకో ఇంకో దానికో లింకు పెట్టకండి. కులగణన సర్వే జస్ట్ అది క్యాట్ సెన్సెస్ మాత్రమే, ఎవరి జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. అందులో అందరూ వాళ్ళ ఆస్తిపాస్తులను ప్రకటించలేదు. కాబట్టి ఇది ఆర్థికంగా ఎవరు ఎంత బలంగా ఉన్నారన్నది తేలే అవకాశం లేదు. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం, పాత కార్డులు తొలగించాం, బీఆర్ఎస్ ప్రచారం నమ్మొద్దు. 10 సంవత్సరాల్లో ఆ పార్టీ ఇచ్చింది 40,000 కార్డులే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ బట్టి మాట్లాడుతున్నాడు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాం, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. భట్టి విక్రమార్క, మీరు మాటలు గొప్పగా ఉన్నాయి, అది చేతల్లో కూడా చూపించండి. ఎంత గొప్పగా మాటలు ఉన్నాయో అది చేతల్లో కూడా చూపించే ప్రయత్నం చేయండి.